హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు సింగిల్ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద ఫోటో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాము. మీరు చూడండి. ఈ వీడియోలో మీరు చూస్తున్న అవుట్పుట్ చాలా బాగా వచ్చింది కదా. సో మీరు కూడా ఇలాంటి వర్క్ చేయొచ్చు. ఫస్ట్ మీ దగ్గర ఉన్న ఫోటోకి డిజైన్ ఫైల్ రెడీ చేసుకోవాలి. సో మీరు మాకు హై క్లారిటీ ఫోటో పంపిస్తే డిజైన్ చేసిస్తాము. డిజైన్తో పాటు పీడిఎఫ్ కూడా ఇస్తాము. ఇక్కడ పీడిఎఫ్లో ఉన్న కలర్స్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. సేమ్ సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. సో మా స్టాఫ్ మెంబరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. మా దగ్గర సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. డిజిటైజేషన్ ప్లస్ సాఫ్ట్వేర్ మీకు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ డిజైన్ రెడీ అయ్యాక సెకండ్ మీకు థ్రెడ్స్ కావాలి. సో ఆ పీడిఎఫ్లో ఉన్న మ్యాచింగ్ కలర్ థ్రెడ్స్ మీరు రెడీగా పెట్టుకోవాలి. కొన్ని కలర్స్ రిపీటెడ్గా కూడా వాడుకోవచ్చు పీడిఎఫ్లో ఉన్న సీక్వెన్స్ని బట్టి. ఓకేనా? ఫస్ట్ మీరు డిజైన్ ఫైల్ రెడీ చేసుకోవాలి. సెకండ్ థ్రెడ్స్ ఆర్డర్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మీరు వర్క్ స్టార్ట్ చేయడానికి ఫెల్ట్ పేపర్ అయితే బాగుంటుంది ఫోటో ఎంబ్రాయిడరీకి. సో ఫోటో ఎంబ్రాయిడరీకి ఫెల్ట్ పేపరు అంటే మనకి క్యాన్వాస్ పేపర్ కానీ ఈ పేపర్ క్వాలిటీ బాగుంటుంది. కొంచెం జిఎస్ఎం ఎక్కువ ఉంటుంది. కొంతమంది బ్లౌజ్ పీస్ మీద కూడా వర్క్ చేస్తారు క్లాత్ మీద. మేమైతే ఫెల్ట్ పేపర్ రికమెండ్ చేస్తాము. ఈ ఫెల్ట్ పేపర్కి మీకు రిక్వైర్మెంట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఫర్దర్ వీడియో మా స్టాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఫోటోవర్ మిషన్ మీద ఫోటో ఎంబ్రాయిడరీ ఎలా వర్క్ చేసుకోవాలో ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. అంటే కొంతమంది కలర్స్ పెట్టుకోవడానికి ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజన్ లేకుండా వర్క్ చేసుకోవడం ఇందులో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. మన పెన్ డ్రైవ్ నుంచి డిజైన్ కాపీ చేసుకోవాలి. ఏ నేమ్తో సేవ్ చేసుకున్నా నేమ్తో ఓకే చేసుకుంటే డిజైన్ కాపీ అయిపోతుంది. ఓకే, డిజైన్ కాపీ చేసుకున్నాం. డిజైన్ ఓకే చేసుకున్నాం. ఎక్కువ స్టిచెస్ ఉండడం వల్ల కొంచెం స్లోగా లోడ్ అవుతుంది. డిజైన్ పేజ్లోకి వచ్చేసింది. ఫెల్ట్ పేపర్ నార్మల్ క్లాత్ ఎలా ఫిట్ చేసుకుంటామో ఇది కూడా సేమ్ అలాగే, కాకపోతే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి గట్టిగా ఫిట్ చేసుకోవాలి. అండ్ ఈ కార్నర్స్ వచ్చేసరికి చాలామంది చాలా గట్టిగా లాగేసి ఎక్కువ స్టిఫ్గా పెట్టేస్తున్నారు. ఇక్కడ ఇలా ఉండకూడదు. ఈ గ్యాప్ అనేది రాకుండా మీరు ఫిట్ చేసేటప్పుడు కింద ఫ్రేమ్కి ఈ క్లాత్ తగిలేలా ఫిట్ చేసుకుంటే మీకు ఆ గ్యాప్ రాదు, ఫ్రీగా ఉంటుంది. సో నార్మల్ క్లాత్ ఫిట్ చేసుకున్నట్టే కంప్లీట్గా మొత్తం ఫిట్ చేసేసుకోవాలి. అండ్ పీడిఎఫ్ ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ తీసుకున్నామో ఆ డిజైన్ పీడిఎఫ్లో మనకి కలర్స్ ఇచ్చేస్తారు. ఇక్కడ టోటల్గా మనకి 17 స్టెప్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ఉన్న నెంబర్స్ అన్నీ ఆర్డర్ అన్నమాట. మనకి ఎన్ని కలర్స్ అయితే మనం యూజ్ చేస్తామో ఆర్డర్ ఇది. ఫస్ట్ ఏ కలర్ రావాలి, సెకండ్ ఏది, థర్డ్ ఏది ఏంటి అనేది ఇదంతా 17 స్టెప్స్ మొత్తం. అండ్ ఇటు పక్కన ఉన్నవన్నీ కలర్స్. ఇప్పుడు ఇందులో కూడా మనకి 17 కలర్స్ చూపిస్తుంది. కొన్ని అయితే 10 కలర్సే ఉంటాయి, కొన్ని 9 కలర్సే వస్తాయి, కొన్ని 20, 25 ఇలా కలర్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ నెంబర్స్ చూసుకోవాలి. ఇందులో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అన్ని కలర్స్ మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. కాకపోతే కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో చూడండి 9 కలర్ రిపీట్ అయింది, 12 కలర్ రిపీట్ అయింది, 9 3 టైమ్స్ రిపీట్ అయింది, 12 2 టైమ్స్, ఇలా కొన్ని రిపీటెడ్ కలర్స్ ఉంటాయి అన్నమాట. ఆ రిపీట్ అయినది ఇక్కడ 11th నెంబర్లో 9 ఉంది. 9th అంటే స్టెప్ 9th స్టెప్లో 9 కలర్ యూజ్ చేయాలి, 11th స్టెప్లో 9 కలర్ యూజ్ చేయాలి, అండ్ 15th స్టెప్లో 9 కలర్. ఇలా స్టెప్స్ చూసుకోవాలి. స్టెప్స్ పక్కన ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ మనం మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇందులో మనకి కంప్లీట్గా 17 నెంబర్ కలర్స్ చూపిస్తున్నాయి కదా. సో ఇక్కడ చూడండి, మొత్తం టోటల్ 13 కలర్స్ వచ్చాయి. ఈ 13 కలర్స్లో మనకి 9 3 టైమ్స్ రిపీట్ అయింది, 12 వచ్చేసి 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓకే, మనం డిజైన్ తీసుకున్న తర్వాత నేను ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అన్నీ సీక్వెన్స్లో అరేంజ్ చేసేసుకున్నాం. నెంబర్ 1 2 3 4 5 6 7 8 9. ఆ 3 కలర్స్ వచ్చేసి ఇక్కడ చూడండి
మనకి అప్ టు 10 కలర్స్ వరకు సేమ్, అంటే 10 థ్రెడ్స్ వరకు సేమ్ కలర్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. 9th వన్ అండ్ 11th వన్ వచ్చేసి మళ్ళీ 9th రిపీట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 9th నీడిల్ రిపీట్ అవుతుంది అనమాట. ఇక్కడ పైన చూసుకోండి, ఇది వచ్చేసి ఆర్డర్. ఇక్కడ ఏదైతే ఆర్డర్ ఉందో అది ఆర్డర్. ఇవి వచ్చేసి కలర్స్, ఇక్కడ మెన్షన్ చేసిన కలర్స్, ఇక్కడ 17 కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 17 కలర్స్ ఇక్కడ నోట్ చేసేసుకున్నాం. ఇవి వచ్చేసి నీడిల్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఏవైతే నీడిల్ పొజిషన్స్ పెట్టుకున్నానో ఆ నీడిల్ పొజిషన్ మీరు ఒక్కసారి ఇవి రెండు అబ్జర్వ్ చేసుకుంటే మీకు క్లియర్గా క్లారిటీ వచ్చేస్తుంది ఏ నీడిల్కి ఏది పెట్టుకున్నానా అని. 10 కలర్స్ వరకు, 10 నీడిల్స్ వరకు లైన్గా 1 to 10 వరకు నేను రిపీట్ చేసేసుకున్నాను అన్ని. 1 to 10 వరకు కంటిన్యూస్గా రన్ అయిపోతుంది. అండ్ 11th కలర్ వచ్చేసి మళ్ళీ 9th రిపీట్ అవుతుంది అనమాట. 9thలో ఏదైతే కలర్ ఉందో అది మళ్ళీ వస్తుంది. సో ఆ నీడిల్ నెంబర్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే 11 ప్లేస్లో 11th ఆర్డర్ 11th ప్లేస్లో మళ్ళీ 9th నీడిల్ రిపీట్ అవుతుంది. అండ్ 12thలో 11. ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టుకున్నాను కాబట్టి నేను కలర్స్ ఎక్కడ పెట్టుకున్నానో ఆ నీడిల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇట్లా మీరు సెట్ చేసుకుని పెట్టుకోవాలి. ప్రతిదీ చూడండి, రిపీట్ అయిన కలర్ మళ్ళీ నీడిల్ నెంబర్ మీరు రిపీట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక 2 బ్యాలెన్స్ ఉండిపోయినాయి. ఇక్కడ వరకు 12 నీడిల్స్ సరిపోయినాయి, 12 నీడిల్స్ సరిపోయింది. ఈ 2 బ్యాలెన్స్ వచ్చేసి మళ్ళీ 1, 2 ఎలాగో కంప్లీట్ అయిపోతాయి కదా, మళ్ళీ మీరు ఆ థ్రెడ్స్ 1, 2లో సెట్ చేసుకోవచ్చు. వర్క్ చేసుకోవాలనుకుంటే కనుక నీడిల్స్ ఇవన్నీ కలర్స్ ఆర్డర్లో పెట్టుకుని మనకి ఇక్కడ పీడిఎఫ్ ఎలా ఉందో ఆర్డర్ బేస్కుని చేసుకుంటాం. ఒకవేళ ఇన్ కేస్ మాన్యువల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఈ టెన్షన్ కూడా అవసరం లేదు. కాకపోతే ఒక్కొక్కటి మనం వచ్చి సెట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక 10 కలర్స్ ఉంటే ఒక కలర్ తర్వాత ఒక కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలో నార్మల్గా రెగ్యులర్ డిజైన్ లాగా దీనికి కూడా అంతే. ఇప్పుడు ఫస్ట్ నీడిల్లో ఒకటే దాంట్లో నేను 12 కలర్స్, ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ రన్ చేసుకోవచ్చు. ఒకటి అయిపోయిన తర్వాత మీకు స్టాప్ అయిపోతుంది మిషన్. మాన్యువల్లో పెట్టుకుంటే కనుక ఇక్కడ మాన్యువల్లో ఉంటే ఆటోమేటిక్గా ఫస్ట్ నీడిల్ లేకపోతే మీకు నచ్చిన నీడిల్, ఏ నీడిల్ కావాలనుకుంటే ఆ నీడిల్లో మీకు కావాల్సిన థ్రెడ్ పెట్టుకుని రన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎన్ని కలర్స్ ఉంటే అన్ని స్టెప్స్ మీరు ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ మీరు రన్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత నేను ఆటోమేటిక్లో సెట్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి అన్ని కలర్స్ సెట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఫ్రేమ్ సెంటర్ చేసుకోవాలి ఫస్ట్. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పొజిషన్ ఇప్పుడు మీరు సెంటర్లో వేసుకున్నారంటే ఇంకొక దానికి యూజ్ చేసుకోవడానికి ఉండదు. ఈ కార్నర్ సెట్ చేసుకున్నారనుకోండి, మీరు ఇంకో ఫోటో వేసుకోవాలంటే మీకు కవర్ అవుతుంది, వేస్ట్ అవుతుంది. సో అండ్ పైన మళ్ళీ ఎక్కువ ఫ్రేమ్ ఫిట్ చేసుకోవడానికి మీరు లీవ్ చేయాలి. ఇక్కడ ఎలాగో క్లాత్ ఉంది, పైన లీవ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేశాను. ఇప్పుడు ట్రేస్ చేసుకుంటున్నాను. ఈ సైజులో మనకి ఫోటో అనేది వచ్చేస్తుంది. పైన ఫ్రేమ్కి సరిపోతుంది. లెఫ్ట్ సైడ్ టాప్ రెండు సెట్ చేసుకుని ఇక నేను ఆటోమేటిక్లో పెట్టుకున్నాను కాబట్టి ఆటోమేటిక్ సెట్ చేస్తున్నాను. ఆటోమేటిక్ కలర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కలర్స్ రిపీటెడ్గా సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ 11th కలర్ వచ్చేసి మళ్ళీ 9th రిపీట్ అవుతుంది. సో మళ్ళీ 9. అండ్ ఇక్కడ 12th వచ్చేసి 11 ఉంది. 13th వచ్చేసి 12. ఓకే. అండ్ 14th, 15 కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ సెట్ చేసుకునేటప్పుడు 14, 15 రిపీటెడ్ కలర్స్. సో మళ్ళీ 11 నెంబర్ నీడిల్, 14 11 నెంబర్ నీడిల్, అండ్ 15 కూడా 9 నెంబర్ నీడిల్. సేమ్ వచ్చిన కలర్సే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇందులో సెట్ చేసేసుకోండి. లాస్ట్ 2 కలర్స్ కూడా ఇప్పుడే సెట్ చేసుకోవచ్చు. బట్ మీకు కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఇక్కడ వరకు సెట్ చేసుకుని లాస్ట్ మిగిలిపోయినవి ఉన్నాయి కదా అవి తర్వాత ఓకే చేసేసుకుని స్టార్ట్. Thank you.